మంచిర్యాల జిల్లా నస్పూర్ ఆంధ్ర బ్యాంక్ ఏరియాలోకి ఏఐతో ఫేక్ టైగర్ ఇమేజ్ క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టొద్దని, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ఆ వ్యక్తి పెట్టిన ఫోటోతో 2 రోజులు నస్పూర్ ఆంధ్ర బ్యాంక్ ఏరియా జనం ఆగమయ్యారు. పులి తిరుగుతుందని ఇళ్లకే పరిమితమయ్యారు. రాత్రిపూట బయటకు వెళ్లేందుకు వణికిపోయారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు, పోలీసులు అది ఏఐ జనరేటర్ ఫోటో అని తేల్చారు. ఫోటో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బుధవారం రాత్రి పెద్ద పులి వచ్చిందంటూ ఓ యువకుడు పెట్టిన పోస్ట్ నస్పూర్ ఆంధ్ర బ్యాంక్ ఏరియాలో కలకలం సృష్టించింది. వాస్తవానికి కొద్ది రోజులుగా శ్రీరాంపూర్, ఇందారం కోల్ మైన్స్ ఏరియాలో పులి తిరుగుతోంది. ఫోటో చేసిన జనాలు నిజంగానే జనవాసాల్లోకి వచ్చిందోమనని భయపడిపోయారు. సోషల్ మీడియా వార్తలతో బుధవారం అర్ధరాత్రి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులు, అధికారులు గస్తీ కాశారు. అయితే పులి కోసం డ్రోన్ కెమెరాలతో ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. చివరికి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలని ఫారెస్ట్ ఆఫీసర్లు పరిశీలించి ఏఐ జనరేటెడ్ ఫోటోగా తేల్చారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువకుడు సాయి కిరణ్ ను గుర్తించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా పులిని చూస్తే వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఫారెస్ట్ అధికారులు. ఇక ఫేక్ ఫోటోలు, వీడియోలతో కాస్త ఫన్ దొరికినా మ్యాటర్ సీరియస్ అయితే జైల్లో ఊచకోతలు లెక్కించాల్సి ఉంటుందని, మజాక్ చేయొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. టౌన్షిప్లో ఒకటి టైగర్ వచ్చిందని కార్ల నుంచి ఒక వ్యక్తి ఫోటో తీసిందని అన్ని గ్రూపులలో సర్క్యులేట్ అయింది. దాని గురించి విచారణ చేపట్టినాం. అది యాక్చువల్గా నైట్ అంతా ఇక్కడ ఉండి వెతికినాం కానీ ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. మన ఏరియాకి టైగర్ రాలేదు, సిసిసి టౌన్షిప్ ఏరియాకి టైగర్ రాలేదు. అది ఏఏలో క్రియేట్ చేసిన ఫోటో. ఆ క్రియేట్ చేసిన వ్యక్తి మనకు దొరికిండు. అతన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేట్మెంట్ పబ్లిక్ ముందే తీసుకున్నాం. అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. చట్టపరంగా అతని మీద తీసుకునే యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి పుకార్లు ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు. జెన్యున్గా మీకు ఏదైనా జరిగింది, మేము చూస్తాం అనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, మీ లోకల్ ప్రజాప్రతినిధులకు కానీ, మీడియా వారికి కానీ సమాచారం అనేది మాకు చేరుతుంది. అట్లా అని చెప్పి వాట్సాప్లలో, గ్రూప్లలో అనవసరంగా ఫోటోలు, ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి షేర్ చేయకండి. దీనివల్ల అనవసరంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. దానివల్ల వచ్చేదేం లేదు, అనవసరమైన కేసులు. నా నంబర్ 9440313191, ఎఫ్ఆర్ఓ మంచిర్యాల నంబర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మంచిర్యాల నంబర్ 9441533220. ఈ 2 నంబర్లలో ఏ నంబర్కైనా కాల్ చేయండి. ఎనీ టైం ఎప్పుడైనా రెస్పాండ్ అవుతాం.